ప్రేక్షకులందరికీ వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీగిరి సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అనేది ఇక్కడ ఉందండి. చాలా గొప్పగా అనిపిస్తుంది ఈ దేవాలయం నిర్మాణం చూస్తూ ఉంటే. చాలా సంకల్పంతో ఇక్కడ నిర్మాణం చేపట్టినట్లుగా ఉంది. రేణికుంట అనే చిన్న గ్రామంలో రాజాంపేట మండలం, అలాగే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని సందర్శించుకుని, అందులోనూ ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎన్నో కైంకర్యాలు జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మీ అందరికీ తెలియజేసే ఉద్దేశంతో మన రామరాజ్యం టీవీ అనేది ఇక్కడికి రావడం జరిగిందండి. కూర బద్రీనాథ్ గారు మరి దంపతుల సమేతంగా ఇక్కడ అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నారు. ఈ ఆలయ విశేషాలేంటి, అసలు ఈ ఆలయ నిర్మాణం వెనుక ఉన్నటువంటి కథ ఏమిటి, ఇవన్నీ కూడా వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం బద్రీనాథ్. నమస్కారం అండి. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. బద్రీనాథ్ గారు, ఈ వైకుంఠ ఏకాదశి విశిష్టతను అలాగే ఈ దేవాలయ విశిష్టతను కూడా మీ మాటల్లో తెలియజేస్తారా? ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీగిరి సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము, రాజాపేట మండలము, రేణుకుంట గ్రామము, యాదాద్రి జిల్లా. ఇక్కడ తిరుపతి తరహాలో నిర్మాణించడం జరిగింది. ఎందుకంటే తిరుపతికి పోతే క్రౌడ్ ఎక్కువ ఉంటుందని చెప్పి మనం కూడా ఇక్కడ కట్టుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ కట్టడం జరిగింది. సేమ్ అక్కడిలాగానే ఇక్కడ స్వామివారు వరాలు ఇస్తున్నాడు, అందరికీ శుభం జరుగుగాక. అంటే ఈ ఆలయ నిర్మాణం అనేది చేపట్టాలనే ఆలోచన మీకు అసలు ఎలా వచ్చింది? మేము తిరుపతికి పోయినప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉండి మన దగ్గర ఇక్కడ ఇలాంటి దేవాలయం ఉంటే బాగుండు, మనం అంటే ఇప్పుడు చేతనే వస్తున్నాం, చేత కాకుండా వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, వాళ్ళకి దగ్గర ఉండాలనే ఉద్దేశం సంకల్పంతో శ్రీగిరి సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అని నిర్మాణం జరుపుకున్నాము. ఇక్కడ 7 శనివారాలు వచ్చిన వారికి కోరిన కోరికలు తీరుతున్నాయి. వారు కోరుకున్న కోరికలు తీరి మళ్ళీ 3 మనుషులకు చెప్తున్నారు, వాళ్ళు మళ్ళీ 3 మనుషులకు చెప్పుకుంటూ వస్తున్నారు. అలాగే ఇక్కడ బాగా పబ్లిక్ పెరిగిపోతున్నారు, అందరికీ కోరికలు నెరవేరుతున్నాయి. అందుకే దీని గురించి సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అని నామకరణము అనుకోకుండా నోటి నుంచి ఇది ఎవరి సంకల్పము అంటే భగవంతుడి సంకల్పం అని చెప్పాము. అదే సంకల్ప సిద్ధిగా వెలిసింది శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇచ్చట తిరుమలలాగా వరాహస్వామి గుడి, కోనేరు, వకులమాత, విశ్వక్సేనుడు, బేడి ఆంజనేయ స్వామి, గోదాదేవి, లక్ష్మీ అమ్మవారి, ఏడుకొండలవాడి టెంపులు, మండపము, సప్తద్వారాలు అన్నీ ఉన్నాయి. అంటే పూర్తిగా తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా ఉంటుందో అలా ఇక్కడ నిర్మాణం జరిగిందంట. తిరుపతిలో పోయినప్పుడల్లా ఏది చూస్తే అది ఇక్కడ చేయాలి, ఇది మన దగ్గర ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఇట్లా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగండి, శ్రీగిరి సంకల్ప శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అనేది అంటే శ్రీగిరి అనే అంటే ఇక్కడంతా గిరులు ఉన్నాయి కాబట్టి ఆ పేరు పెట్టాలని అనుకున్నారా? ఇక్కడ యాదగిరి గుట్ట పక్కన మన గిరి ఉండాలి అని శ్రీగిరి లక్ష్మీ నివాసం కాబట్టి శ్రీగిరి అని నామకరణం చేయడం జరిగింది. చాలా సంతోషం అండి. మరి ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భాన్ని పురస్కరించుని ఇక్కడ ఏ కార్యక్రమాలు కైంకర్యాలు చేస్తున్నారు? ఈరోజు ఉదయం 3 గంటలకు సుప్రభాత సేవ జరిగింది. 5 గంటలకు వైకుంఠ ద్వార దర్శనం, మొట్టమొదటి వైకుంఠ ద్వార దర్శనం ఇక్కడ జరిగింది. మళ్ళీ రేపు కుడారై అని 108 ఇత్తడి గంగాలాలతో క్షీరాన్న ప్రసాదము వితరణ జరుగుతుంది. మళ్ళీ 13వ తారీఖు గోదామాత కళ్యాణము ఉన్నది. 14వ తారీఖు నాడు అభిషేకము సేమ్ తిరుపతిలాగా అభిషేకం చేయడం జరుగుతుంది. ఇది చాలా చిన్న ఊరు కదండి, దాదాపు సిటీకి చాలా దూరంగా ఉంది.
యాదాద్రి ఏదైతే ఉందో అక్కడ నుంచి కూడా ఇక్కడ చాలా లోపలికి అనేది ఉంది. ఇంత లోపలికి నిర్మాణం చేపట్టారు. మరి ఎంత శ్రమ కూర్చి ఉండుండొచ్చు, ఎన్ని సంవత్సరాలు అనేది ఇక ఈ ఆలయ నిర్మాణానికి సమయం పట్టింది? మాకు ఇక్కడ 2015లో శంకుస్థాపన జరిగింది. 2023లో 24 మార్చి 17న ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇంకా డెవలప్మెంట్ చేసే భాగం బాగానే ఉన్నది. వేద పాఠశాల కట్టాలనే ఉద్దేశంతో నిర్మాణం చేసినాము. ఒక 40 రూములు, ఇంకా అది ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయలేదు. నిత్యాన్నదానం చేయడానికి హాల్ కట్టించినాము. ఇంకా వచ్చిన వాళ్ళు ఉండడానికి ఒక 40 అకామిడేషన్ రూములు కట్టించినాము. ఇక్కడ సేమ్ తిరుపతికి పోతే ఎట్లా ఫీలింగ్ ఉంటుందో ఇక్కడ అట్లే ఉంటుంది. వచ్చి చూస్తే అనుభవించిన వారికి తెలుస్తుంది. అంటే కాటేజెస్ కూడా ఇక్కడ నిర్మాణం అనేది జరిగి ఉంది. అంటే ఎంతవరైనా వచ్చినా చేసుకున్నా. అట్లాగే కళ్యాణాలు చేసుకోవడానికి కూడా ఇక్కడ సౌలభ్యం ఉందంటారు. ఉన్నది. కళ్యాణం చేసుకోవడానికి కూడా సౌలభ్యం ఉన్నది. పెద్ద విశాలమైన హాల్ ఉన్నది. ఒక 500 మందికి సిట్టింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా చేసుకోవచ్చు. ప్రతి పౌర్ణమి రోజు కళ్యాణం జరుగుతుంది. శ్రవణ నక్షత్రం రోజు అభిషేకం జరుగుతుంది. అమావాస్య రోజు హోమం జరుగుతుంది. లక్ష్మీ అమ్మవారి హోమము. కళ్యాణాలు గ్రూపుగా చేసుకుంటారు. సత్యనారాయణ వ్రతాలు కూడా చేసుకోవచ్చు. కేశఖండన చేసుకోవచ్చు. అన్నప్రాసన చేసుకోవచ్చు. ఇలాంటి కార్యక్రమాలు రోజు రోజుకు డెవలప్ అవుతున్నవి. ఇప్పుడు చాలా పబ్లిక్ వస్తున్నారు. రోజుకి ఎంతమంది ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుందండి? శనివారం 500 మంది, 1000 మంది, 2000 మంది వరకు వస్తున్నారు. ఇప్పుడు ఇది మారుమూల గ్రామం లెక్క అయిపోయింది. కాకపోతే చుట్టుముట్టు పబ్లిక్ ఇప్పుడు తెలుస్తున్నది. అందరూ వస్తున్నారు. చాలా సంతోషం అండి. ఎంత దేవాలయ నిర్మాణాన్ని చేపట్టి ప్రతి ఒక్కళ్ళకి చేరువవ్వాలని ఇంత చిన్న గ్రామంలో మొదలుపెట్టి అంత ప్రపంచం మొత్తం కూడా తెలిసేలా చేయాలని మీ సంకల్పం అయితే మాకు మనసుకి నచ్చి మా రామరాజ్యం ఛానల్ ద్వారా మరింత మందికి చేరువ కావాలని చెప్పి ఇలా మిమ్మల్ని ఈ దేవాలయానికి సంబంధించి వివరాల కోసం అనేది ఇంత దూరం రావడం జరిగిందండి. ఇంత ఉదయాన్నే మేము ఇంత దూరం రావాలి అంటే మాకు కూడా అనిపించింది దైవ సంకల్పం కనుక ఈ దైవాన్ని దర్శించుకోవడం, అది కూడా ఈరోజు ఉత్తర ద్వార దర్శనం అనేది ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇలా దేవాలయంలోకి మాకు ఆహ్వానం అనేది ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు కార్యక్రమాలు ఏమన్నా కూడా మనం షూట్ చేసుకుందామండి. ఓం నమో శ్రీగిరి సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వరాయ నమః. మన వైకుంఠ దర్శనానికి ఈరోజు ఉత్తర ద్వార దర్శనంగా మనం అనుకుంటాము. మన పురాణాల్లో ఈరోజు ప్రతిష్ఠ ఏంటంటే 3,000,000 దేవతలు దర్శించిన ఒక పుణ్యము ఇవాళ కలుగుతుంది. కావున మన హిందూ బంధువులందరూ ఈ ఉత్తర ద్వార దర్శనాన్ని దర్శించుకొని పుణ్యాలు కావాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ ఉత్తర ద్వార దర్శనం మొదటి సంవత్సరం మేము జరుపుకుంటున్నాము. అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే వైభవంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. ఈ మొదటి సంవత్సరమే మా రామరాజ్యం ఛానల్ ద్వారా ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం అనేది చేస్తున్నాము. ఆ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు నిజంగా ధన్యవాదాలండి. ఉత్తర ద్వార దర్శనం సంబంధించి చాలా విశిష్టత అనేది ఉంటుంది. ఎన్నో కోట్ల పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి దైవ దర్శనం అనేది మనకి దక్కే అవకాశం అనేది ఉండదు. ఇలాంటి దాతలందరూ కలిసి దేవాలయ నిర్మాణాలు చేసి ప్రతి ఒక్కరికి కూడా అన్నదానం కావచ్చు, ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు కావచ్చు చాలా చేసుకుంటూ వారి జన్మని అలాగే వారి తరాలకు సంబంధించినటువంటి తరాలందరూ కూడా తరించేలాగా చేస్తున్న ఈ దైవ కార్యక్రమాలని మనందరము కూడా చక్కగా వారిని ఆశీర్వించుకుంటామా లేదంటే వారిని అభినందించడమా, వారందరినీ కూడా గౌరవించుకుందాము. ఓం నమో సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వరాయ నమః. ఓం నమో సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వరాయ నమః. ఓం నమో శ్రీగిరి సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వరాయ నమః. ఓం నమో శ్రీగిరి సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వరాయ నమః. గోవిందా 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 శ్రీగిరి సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామి గోవిందా గోవిందా గోవిందా. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో శ్రీగిరి సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామి గోవిందా.
రేణిగుంటవాస రాజపేట నివాసాయ శ్రీ శ్రీనివాసాయ గోవింద గోవింద. సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామి గోవింద 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 గోవింద. గోవింద 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 గోవింద. శ్రీగిరి సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారిని చూస్తుంటే కన్నుల పండుగగా ఉందండి. తిరుపతి వెళ్ళిన వాళ్ళకి ఎటువంటి అనుభూతి కలుగుతుందో ఇక్కడ ఈ స్వామి వారిని చూస్తుంటే కూడా అంతే అనుభూతి కలుగుతుంది. మరి ఈరోజు వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం విశిష్టత అనేది మనకి తెలియచేయటానికి ఇక్కడ నరసింహాచార్యులు వారు ఉన్నారండి. వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం స్వామి. ఈరోజు వైకుంఠ ఏకాదశి విశిష్టత, అదేవిధంగా ఇక్కడున్నటువంటి ఈ స్వామివారి విశిష్టత మీ మాటల్లో తెలియచేస్తారండి. జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. జై శ్రీమన్నారాయణ. బహుదు బంధువులందరికీ కూడా వైకుంఠ ఏకాదశి మంగళాశాసనాలు చేస్తూ, వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణ్ణి సేవించడం వలన అత్యంత పుణ్య ఫలితాన్ని మనం పొందవచ్చు. ఉత్తర ద్వారం గుండా శ్రీమన్నారాయణ్ణి సేవిస్తే మనం చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయని మన పెద్దలు చెప్తుంటారు. అదేవిధంగా ఇప్పుడు జరుగుతుంది. ఇక్కడ శ్రీగిరి శ్రీ సంకల్ప సిద్ధి వెంకటేశ్వర స్వామి వారు సన్నిధి సేమ్ తిరుమల నమూనా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ కమిటీ మెంబర్లుగా ఒక 5గురు వారి ధనంతో ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించారు. బద్రీనాథ్ గారు, నాగిరెడ్డి గారు, ఎల్లారెడ్డి గారు, శ్రీనివాస్ గారు, రాఘవేంద్ర గారు, వీరు 5గురు కూడా ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మాణం చేశారు. ఎందుకంటే తిరుమలలో ఏ విధంగా ఉన్నదో అదేవిధంగా ఇక్కడ 7 ద్వారాలు. ముందుగా తిరుమలలో మనము భూవరాహ స్వామిని సేవిస్తాం. అదేవిధంగా కూడా ఇక్కడ భక్తులందరూ కూడా అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు అని స్వామి అనుకొని వీళ్ళందరికీ కూడా కలలో వినిపించిందట. వెంటనే తిరుమలకు వెళ్ళగానే అక్కడ సంకల్పం చేసుకున్నారు. సంకల్పం చేసుకున్న 40 రోజులకే ఈ యొక్క స్వామివారి యొక్క గుడి కట్టాలి అనేది సంకల్ప సిద్ధి అయింది. అందుకనే ఇక్కడ స్వామివారికి సంకల్ప సిద్ధి వెంకటేశ్వర స్వామి అని నామకరణం చేసుకొని మనం స్వామివారిని పూజలు చేసుకుంటున్నాం. అందులో ఈ ప్రాంతం కూడా శ్రీగిరి అనే కొండ, ఇది లక్ష్మి, ఇదొక లక్ష్మీ సంపదమైన కొండ. ఇక్కడికి వస్తే స్వామివారి యొక్క అనుగ్రహము, అమ్మవారి యొక్క అనుగ్రహము, ఇద్దరి అనుగ్రహం లభిస్తుంది మనకు. ఒక స్వామివారి యొక్క అనుగ్రహమే కాకుండా అటు లక్ష్మీ సంపద కూడా మనకు కలుగుతుంది. అందుకనే శ్రీగిరి శ్రీ సంకల్ప సిద్ధి వెంకటేశ్వర స్వామి అని మనం స్వామివారిని కొలుస్తూ, స్వామివారికి ఆరాధన చేస్తూ, స్వామివారికి నిత్య పూజలు చేస్తున్నాం అన్నమాట. జై శ్రీమన్నారాయణ. బ్రహ్మణ వేద అమృతేనామృతాంబరే తస్మై బ్రహ్మజ ఆయుక్కేర్తం ప్రజాందదో భాగదేవేనేవేనం ప్రణయతే
ब्राह्मणा जुरे जुरुद्धरेत् ब्राह्मणो भै सर्वा देवता सर्वाभिरेवेदं यावरे दुरुद्धरते तस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे नमस्कुर्यान् आन् श्रीलङ्के एता एव देवता प्रीणाति प्रियाभ्यानन्तराय सर्वस्यो मोदिरात्तमोत्तमहर्बोधे सर्वस्याप्ये सर्वस्य दत्ते सर्वमेव दीनाः पुनोति सर्वं जयते यस्मिन् मन्यस्य भारं विजयन जगतां जङ्गमस्थाभराणां लक्ष्मीनारायणाख्यं मिथुनमनुभव विद्युधारान् विहारान् आरोग्यं भूतिमायोः कृतमिव बहुना यद्यदास्ताभदम्बः तत्तः सद्यः समस्तं दिशज पुरुषो दिव्यहे चक्षवर्तेः ஓங்கியுலகளந்த உத்தமன்பேற்பாடே நாங்கள் நம்பாவை கொச்சாத்தே நீராடினால் திங்கின்ற நாடெல்லாம் திங்கள் மும்மாறு பேதோ பொங்கு பெரும் ஜன்னலோடு கைலுகளா புங்குவலை இப்போதில் பொறிவண்டு கண்படுப்பாக தேங்காதே பொக்கிருந்த சீர்த்த முலை பத்தி வாங்க श्री श्रीनिवास कुलदैवतन्नः श्री श्रीनिवास परदैवतन्नः श्री श्रीनिवास परमं दनन्नः श्री श्रीनिवासः परमागतिर्नः श्रियकान्ताय कल्याण निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं वेङ्कटाद्रिसमस्तानं ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटेशतमो देवो न भूतो न भविष्यते शतमानं भवति शतायुः पुरुषश्चतेन्द्रिय शतमानं भवति शतायुः पुरुषश्चतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति श्रीगिरि श्री संकल्प सिद्धि वेंकटेश्वर स्वामी वारे अनुग्रह कटाक्षबल सिद्धिरस्तु शीघ्रमेव पाणिग्रहण अधिकार योग्यतः सिद्धिरस्तु तदास्तु दिन दिन अभिवृद्धिः सिद्धिरस्तु तदास्तु शतमानं भवति यदायुः पुरुषश्चतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति శ్రీగిరి సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇప్పుడంతా కూడా వేదాశీర్వచనము, అదేవిధంగా స్వామివారి దగ్గర అన్ని చక్కగా కార్యక్రమాలన్నీ చూసాం కదండి. ఇంత చక్కగా కుటుంబ సమేతంగా వచ్చి వీరందరూ కూడా ఇక్కడ జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా ఉందంటారు. వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ ఆలయ నిర్మాణ ధర్మకర్తల్లో ఒకరైనటువంటి రాఘవేంద్ర గారు ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్తే. శ్రీగిరి సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వరాయ నమః. రామానుజయ ఛానల్ నుంచి విచ్చేసినటువంటి మీ అందరికీ శ్రీగిరి సంకల్ప సిద్ధి వెంకటేశ్వర స్వామి దేవస్థాన కమిటీ నుంచి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మాకు ఎంత ఆనందంగా ఉందంటే మా వ్యవహారాలన్నీ కూడా పక్కన పెట్టేసి స్వామివారి సేవకి మేము అంకితమయ్యాము. కారణం అంటే మన హిందూ ధర్మం ప్రపంచవ్యాప్తంగా ఇది వసుదేవ కుటుంబం. సో ఈ వసుదేవ కుటుంబాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ వైకుంఠ ఏకాదశి రోజు రాని వాళ్ళు ఎవరు ఉన్నారంటే వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీతో పాటు వచ్చేసి స్వామివారి దర్శించి శ్రీ సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం పొందగలని కోరుకుంటున్నాము. అలాగే ఈ క్షేత్రము యాదగిరిగుట్టకు కేవలం 15 కిలోమీటర్ దూరంలోనే ఉందండి. సో కావున మీరందరూ ఈ యాదగిరిగుట్ట దర్శనానికి వచ్చిన వాళ్ళు కూడా మీరు వచ్చేసి స్వామివారి దర్శించగలగా కోరుకుంటున్నాము. ఎలా అయితే తిరుపతిలో పోలి ఉంటుందో అలాగే ఇక్కడ పోలి ఉంది. 7 ద్వారాల దర్శనం ఉంటుంది స్వామివారు. భూవరావ స్వామి, కోనేరు, అలాగే కాకుండా మీకు తిరుపతిలో రాజంపేట ఉంటుంది, ఇక్కడ రాజపేట ఉంది. తిరుపతిలో రేణుకుంట ఉంటుంది, ఇక్కడ రేణుకుంట ఉంది. అక్కడ ఎర్రచంద్రం ఉంటుంది, ఇక్కడ కూడా స్వామివారి వెనుక భాగంలో ఎర్రచంద్రం ఉంది. అంటే ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఎలాగైతే తిరుపతిలో పోలి ఉంటుందో ఎర్రచంద్రం కావచ్చు, రాజపేట ఎలా సింక్ అవుతుందో అలాగా ఈ క్షేత్రం కూడా అలాగే ఉంది. కాబట్టి మీరు తిరుపతికి వెళ్ళలేని వారు ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శించుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే మీరు ఏదైతే కోరికలను అనుకుంటారో, మీరు సంకల్పించుకుంటారో, మీకు ఎక్కడ కూడా సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని ఎక్కడ లేదండి. అంటే మనం ఏ కార్యక్రమం చేసినా, ఇంట్లో పూజ చేసినా, ఏం చేసినా సంకల్పం చేసుకుంటాం. అలాగే సంకల్ప సిద్ధి అనేది మీరు ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా సంకల్పించుకొని ఇక్కడికి వచ్చి స్వామి అని సంకల్పం, మీరు మనసులో అనుకున్న సంకల్పం తీసుకొని మీరు 11 ప్రదక్షిణాలు చేసి 11 కావచ్చు, 21 కావచ్చు, 51 కావచ్చు, 108 కావచ్చు, ఈ ప్రదక్షిణ చేస్తే మీకు అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుస్తాయి. మేము
వ్యవహారం చేస్తూ ఇక్కడికి వచ్చి 10 నిమిషాలు వచ్చేసి వెళ్దాం అనుకుంటే అలాంటి హాఫ్ డే 1 డే స్పెండ్ చేస్తాం. అంటే ఇక్కడ స్వామివారు ఆకర్షిస్తున్నారనమాట. అంటే ఎవరైతే ఒక గంట స్పెండ్ చేద్దామని వస్తారో వాళ్ళు 24 అవర్స్ స్పెండ్ చేసే ఒక ఆకర్షణ ఈ క్షేత్రంలో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, భారతదేశం నుంచి కూడా ప్రతి ఒక్కరూ ఈ క్షేత్రానికి వచ్చి దర్శించాలని కోరుతున్నామండి. థ్యాంక్ యూ. రాఘవేంద్ర గారు, మీరు సంకల్ప సిద్ధి అని చెప్పి అన్నారు కదా, మీరేమైనా సంకల్పం అనుకున్నారా? మీకేమైనా సిద్ధించిందా? అంటే ఈ దేవాలయం నిర్మించడానికి మీకు ఎందుకు అలా అనిపించింది? యాక్చువల్ ఏంటంటే మేము ఈ ఒక వ్యాపారం స్టార్ట్ చేసాం, రియల్ ఎస్టేట్ చేసుకున్నప్పుడు స్వామివారిని ఫస్ట్ స్వామివారి వెంకటేశ్వర తిరుపతికి వెళ్ళేసి స్వామివారిని దర్శించుకొని వాళ్ళని సంకల్పించుకున్నాం అనమాట. స్వామి, మేము ఏదైతే వ్యవహారం స్టార్ట్ చేసామో బిజినెస్ అది ఎల్లకాలాల పాటు మంచిగా జరగాలని కోరుకున్నాము. ఏదైతే మేము స్వామివారు కోరుకున్నామో సంకల్పించుకున్నామో అది సిద్ధించింది. సో అందుకోసం మేమేం చేసామంటే శ్రీగిరి సంకల్ప సిద్ధి అని పేరు అనేది నామకరణం చేసి ఉన్నాము. సో మా వ్యవహారం ఒక 23 ఎకరాల నుంచి స్టార్ట్ అయిన మన ఒక బిజినెస్ ఈరోజు 450 ఎకరాలు చేయగలిగాము. ఎన్ని ఎకరాలు చేసినా ఇలాగే సింపుల్గా ఉంటాము. మాది ఒక వ్యక్తిత్వం ఏంటంటే 5 మందిది కూడా సింపుల్సిటీ అనేది మాకు చాలా ఇష్టం అనమాట. సో అలాగా మన ఈ టెంపుల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికీ మా పార్టనర్స్ అందరూ తిరుపతికి 62 సార్లు నడుచుకుంటూ పైకి వెళ్ళాము. ఇప్పటివరకు 62 సార్లు నడుచుకుంటూ పైకి వెళ్ళాము. దాంట్లో మా నాగిరెడ్డి సార్ కూడా ఇంకొక 4-5 ఎక్కువ ఉన్నాయి, 65 ఉంది. మా ఎల్లారెడ్డి గారు కూడా 65 ఉంది. మా శ్రీనివాసరావు కూడా 65 ఉంది. ఇలాగా అందరూ స్వామివారిని దర్శించుకున్న తర్వాత మాకు చాలా అనుభూతి ఉందన్నమాట. ఇక్కడ ఈ క్షేత్రంకి వచ్చామంటే తిరుపతికి వెళ్ళినట్టే ఫీల్ వస్తుందన్నమాట. సో ఇప్పుడు కూడా 13 సంవత్సరాల నుంచి కూడా తిరుపతికి రెగ్యులర్గా వెళ్తుంటాం ఇప్పుడు కూడా. అంటే ఇక్కడ మీరు దేవాలయ నిర్మాణం చేసి కూడా మళ్ళీ తిరుపతికి వెళుతూనే ఉంటారు? తప్పకుండా. ఎందుకంటే అక్కడే మేము సంకల్పించుకున్నాం స్వామివారిని. సో స్వామి, మా బిజినెస్ మంచిగా కావాలి, ఒకవేళ మా బిజినెస్ మంచిగా అయితే మీకు దేవాలయం కడతాం అనుకున్నాము. అది గోరంత అనుకుంటే కొండంత స్వామివారు చేయించుకున్నారు మాతోటి. సో అలాగా సంతోషం అనిపిస్తుంది మాకు. అంటే స్వామివారే సంకల్పించుకున్నారన్నమాట. అంటే స్వామివారు సంకల్పించుకున్నారు. ఆయన లేనిది ఏం జరగదు కదండి. ఆయన ఏదైతే అనుకుంటాడో అది మా ద్వారా చేయించుకున్నాడు. అదేవిధంగా అంటే ఒక్కొక్కరు ఏం సంకల్పం, అంటే ఇప్పుడు 61, 62, 65 సార్లు తిరుపతి వెళ్ళేసి వచ్చారు అని చెప్పి అన్నారు ప్రదక్షిణలు. మరి మీకు అంటే 108 అట్లా ఇంకా 108 ప్రదక్షిణ సార్లు వెళ్ళాలనో లేకపోతే ఇంకోటి అట్లా ఏమన్నా మీరు సంకల్పించుకున్నారా? అలా ఏం లేదండి. స్వామివారు ఎప్పుడు శక్తి మాకు ఇస్తాడో అప్పటి వరకు వెళ్తూనే ఉంటాం. అంటే ఇన్నిన్ని సార్లు ఒక్కొక్కరు వెళుతున్నారని చెప్పారు కదా, అందుకని అనిపించిందండి. అంటే స్టార్టింగ్ మేము అనుకోలేదు ఎన్నిసార్లు వెళ్తాం కూడా. ఫస్ట్ 1తో స్టార్ట్ చేసాము, అది 62కి ఇంకా నడుస్తూనే ఉంది. ఇంకా అది స్వామివారు ఎప్పటి వరకు మమ్మల్ని అక్కడికి పిలుచుకుంటారో అప్పటి వరకు వెళ్తూనే ఉంటాం. రియల్ ఎస్టేట్లో మీకు ఒక మంచి దారి అనేది స్వామివారు చూపించారు అనేది మీకు సంకల్పం అనేది సిద్ధించింది కనుక అందరికీ కూడా ఇది సిద్ధి కలగాలనే ఆలోచనతోటి మీరు ఇంకా ఈ దేవాలయ నిర్మాణం చేపట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ దర్శనం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అవునండి. మాకేదైతే మంచి జరిగిందో ఇది మనకొక్కటే కాకుండా అందరికీ మంచి జరగాలి. అందుకే అందరికీ ఇక్కడ వచ్చి దర్శనం చేసుకున్న వారికి ఒక్కరికి కూడా మాకు ఎలా అయితే మంచి జరిగిందో అందరికీ జరగాలనేది మా కోరిక. శ్రీగిరి సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ధర్మకర్తల్లో మరొకరు నాగిరెడ్డి గారు ఉన్నారండి. వారి అనుభూతులను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం. శ్రీగిరి సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వరాయ నమః. మేము ఈ తిరుపతికి 2013లో వెళ్ళి అక్కడనే మేము కొండపైన దండం పెట్టుకొని వెంకటేశ్వర స్వామికి మా బిజినెస్ మొదలు పెట్టాలని అనుకున్నాము. బిజినెస్ మొదలుపెట్టిన తర్వాత స్వామి గుడి కూడా కట్టాలనుకున్నాము. యాక్చువల్గా ఇంత పెద్ద గుడి కట్టాలనే మా ఆలోచన లేదు. చాలా చిన్నగా 1.5 కోటిలో కంప్లీట్ చేయాలనుకున్నాము. మొత్తం స్టోన్ తోటి కూడా కట్టాలని అనుకోలేదు, కానీ మొత్తం స్టోన్ తోటి కంచిశిలతోటి కట్టడం జరిగింది. యాక్చువల్గా 7 ద్వారాలని అనుకోలేదు. అంటే మేము మొదలుపెట్టిన తర్వాత స్వామి ఒకటి పెంచుకుంటూ వెళ్ళాడు. అందుకని 7 ద్వారాలతోటి కూడా గుడి కట్టడం జరిగింది. దానితో పాటు వరాస్వామి గుడి తిరుపతిలో ఎలాగైతే సపరేట్ ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. వరాస్వామి గుడి ముందర కోనేరు గుడి ఉంటుంది. అలాగే చుట్టుముట్టు తిరుపతిలో ఎలాగైతే మాడవీధులు ఉంటావో ఇక్కడ కూడా మాడవీధులు కూడా ఉన్నాయి. ఇంకా కొంచెం డెవలప్ చేయవలసింది ఉంది. మొత్తం డెవలప్ చేస్తే కంప్లీట్ అవుతుంది. అయితే మా కోరిక ఏంటంటే ఇక్కడ గుడి కట్టిన తర్వాత
తిరుపతి వెళ్ళలేని భక్తులు ఇక్కడికి వచ్చి దర్శించుకున్న దాదాపుగా వాళ్లకు తిరుపతిలో ఏదైతే కోరికలు నెరవేరుతావో ఇక్కడ రాజపేట రేణిగుంట రాజపేటలో వచ్చినా కానీ సేమ్ అలాగే నెరవేరాలనే కోరికతోటి మేము ఇక్కడ గుడి నిర్మించడం జరిగింది. ఇప్పటికి కూడా మేము తిరుపతి వెళ్తూనే ఉన్నాము. ఎందుకంటే స్వామి ఎప్పుడైనా మళ్ళీ అక్కడనే ఉండి ఇక్కడ రాడేమో అని ప్రతిసారి వెళ్తే ఇక్కడ ఉన్న భక్తులందరికీ కూడా కోరికలు నెరవేరుస్తాడనే ఉద్దేశంతో ఇప్పటికి కూడా మేము వెళ్తూనే ఉన్నాము. ఆయన ఎన్నిసార్లు పిలిపించుకుంటాడో అన్నిసార్లు వెళ్తూనే ఉంటాము. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. సమ్మిట శ్రీనివాసరావు అన్న పేరండి. ఈ దేవాలయాన్ని నిర్మించడానికి 5 మెంబర్స్ ఫస్ట్ మేము మా పార్ట్నర్స్ చెప్పారు కదా, తిరుపతికి వెళ్ళాము. తిరుపతికి వెళ్ళి అక్కడే అనుకుని దేవాలయం నిర్మించాలి, మనం కూడా మన ఓపిక ఉంది, మనం వస్తున్నాం అక్కడ గుడికాడికి. అట్లాగే ఇక్కడ కూడా ఒక సమస్య నిర్మిస్తే, అది ఒక టెంపుల్ నిర్మించామనుకోండి, ప్రతి భక్తులు కూడా ఇక్కడ దగ్గరలో ఉంటారు కాబట్టి, అందరూ అందుబాటులో లేదు కాబట్టి అక్కడ దాకా వెళ్ళలేకపోతున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి ఆ స్వామివారిని దర్శించుకుంటే ఎవరికైనా ఆయన అక్కడ ఎట్లాగైతే ఆశీర్వాదాలు అందిస్తున్నాడో అదే విధంగా ఇక్కడ కూడా అలా భక్తులందరికీ ఆశీర్వాదం అందిస్తారని చెప్పి మనం ఈ టెంపుల్ని నిర్మించాము. ఇది మొత్తం అదే చిన్నగా ఒక సింపుల్గా 1,45,00,000 రూపాయలతో నిర్మిద్దాం అనుకుని పెద్ద భక్తులు పెద్ద వాళ్ళు వచ్చి ఇది సంకల్పం ఇస్తూ ఉంటాడు స్వామి, మీరు కట్టుకుంటా వెళ్ళండి అని చెప్పితే అట్లాగే ఒకటి ఉపాలయము గర్భాలయము ప్లస్ మళ్ళీ అటు వచ్చి మహారాజగోపురం రాజగోపురం, అటు వరహాల స్వామి కోనేరు, అట్లా కంటిన్యూ 7 ద్వారాలతో 7 ద్వారాలతో ఇక్కడ దర్శించుకోవాలందరూ కూడా తిరుపతిలో దర్శించినట్లు 7 ద్వారాలు రావాలని చెప్పి ప్లాన్తో అట్లా 7 ద్వారాలతో నిర్మించాము. అంతా కొత్త కంచిశీల స్టోన్తో నిర్మించాము. ఇది ఒక 1000-2000 ఇయర్స్ అయినా చిదిరం కాకుండా ఉండాలని మనం ఎప్పుడో ఏదో ఒక 4 రోజులు ఉంటాం వెళ్ళిపోతాం, ఎప్పుడైనా చిరస్థాయిగా ఉండిపోవాలన్న ప్లాన్తో దీన్ని కంచిశీల స్టోన్తో నిర్మించామండి. జై శ్రీరామన్నారాయణ. అంటే మీరు చేస్తున్న ఏదైతే మీ సంకల్పం తీసుకున్నారో, ఇప్పుడు మీరు చెప్పారు 1,00,00,000 అని, అది ఇప్పుడు ఎంతవరకు వెళ్ళింది? ఈ దేవాలయ నిర్మాణానికి ఎంతవరకు ఖర్చు పెట్టారు? అది ఎంతవరకు అనేది చెప్తే బాగుండదని చెప్పట్లేదు. అది మొత్తం స్టోన్తో వచ్చిన భక్తులు ఇక్కడికి వచ్చి చూసుకున్నారు అనుకోండి, అరే ఇంత ఖర్చు వచ్చింది అని వాళ్ళే ఊహించుకోవాలి. అరే అంత స్టోన్తో వేసి కట్టారు, చాలా బాగుంది, మంచిగా ఉందని చెప్పి అనుకుంటారు. ఇంతని మనం చెప్పడానికి వద్దని చెప్పి కోరుకుంటున్నాం. భవిష్యత్తులో ఇంకా కూడా నిర్మాణాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి దానికి చాలా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు తిరుపతి ఉంది, ప్రతి సంవత్సరం ఈ నెలలో వెళ్ళామనుకోండి, నెక్స్ట్ మంత్కి ఆటోమేటిక్గా చేంజ్ అయిపోద్ది. అట్లా ఇక్కడ కూడా కంటిన్యూ నిర్మాణాలు నడుస్తూ ఉంటాయి కాబట్టి మనం ఇంత అని చెప్పలేము. ఇది ఎంతవరకు స్వామివారు ఎంతవరకు కట్టించుకుంటూ ఉంటాడో అంతవరకు కడుతూ ఉంటామండి. మరొక ఆలయ ధర్మకర్త కుంబాల ఎల్లారెడ్డి గారు ఉన్నారండి, వారి అనుభూతిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద, అడుగడుగు దండాలవాడ గోవింద గోవింద. అయితే మేము ఫస్ట్ తిరుమల వెళ్ళినప్పుడు తిరుమల స్వామివారిని చూసిన తర్వాత ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. ఇన్నిసార్లు చూసినా చూడాలనిపించి మన ఇంటికి మళ్ళీ వెళ్ళాలని ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ చూస్తే బాగుండు అనిపిస్తుంది. కాబట్టి అలా జరుగుతుంది కదా, అటువంటి టెంపుల్ మనకి ఇక్కడ ఉంటే ఎంత బాగుంటుంది అనే ఒక ఆలోచన మాకు వచ్చింది. స్వామివారు కూడా కలలో చెప్పాడు, మీకు కూడా అలా ఉంటే బాగుంటుంది, మీ మనసులో అదే ఉంది కదా, మీ 5గురి మనసులో, కాబట్టి దాన్ని ఇక్కడ మీరు నిర్మించండి అని చెప్పాడు. అంటే మేము చాలా చిన్నగా అనుకున్నది, స్వామివారు చెప్పిన తర్వాత మొత్తం అవుతుందా అంటే మీరు మొదలు పెడతానని నేను చూసుకుంటా అని చెప్పాడు. కాబట్టి అలా చిన్నగా అనుకున్న టెంపుల్ను మనము సప్తధారాలు, వరాహస్వామి, కోనేరు, మాడవీధులు, వకులామాత, శ్రీదేవి భూదేవి, మొత్తం తిరుమల ఎలా ఉంటుందో అలా చేయండి, చేస్తే బాగుంటుందంటే ఆ రకంగా చేయడం జరుగుతుంది. ఇంకా కూడా చేసేది చాలా వర్కులు ఉన్నాయి కాబట్టి ఎంత అని ఏం చెప్పలేము. ఆయన ఎన్ని రోజులు చేయించుకుంటే అన్ని రోజులు మేము సేవకులమే కాబట్టి అలానే చేద్దామని మేము సంకల్పించుకొని, అయితే సంకల్పం కూడా ఎలా అంటే మేము స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు మేము చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాము కాబట్టి ఆ క్లిష్ట పరిస్థితిని బయటకు వేయమని ఏడుకొండల స్వామివారి దగ్గర మొక్కుకున్న తర్వాత ఒక్కొక్కటి మనల్ని బయటకు వేసుకుంటూ చేశాడు. కాబట్టి మనం సంకల్పించుకున్నది సిద్ధించింది కాబట్టి మనం ఆ పేరు పెట్టాలని సంకల్ప సిద్ధి శ్రీగిరి సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామిని పేరు పెట్టడం జరిగింది. ఇక్కడికి కూడా వచ్చి ఏ భక్తులైనా కానీ
సంకల్పించుకున్నది సిద్ధించి నెరవేరుతుంది. కంటిన్యూగా 7 వారాలు వచ్చినా కానీ 7 నెలలు వచ్చినా కానీ వాళ్ళు అనుకున్నవి ఇప్పటివరకే నెరవేరుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు అలా వచ్చి అనుకున్నవి ప్రతిదీ నెరవేరుస్తున్నాడు. తిరుమల వెళ్ళలేని వాళ్ళకు కూడా ఇక్కడ అదే రకంగా కోరిన కోరికలు నెరవేర్చుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కానీ ఎవరైనా కానీ వచ్చి అనుకున్నవి జరుగుతున్నాయి. మేము అనుకున్నది చాలా చిన్నగా అనుకున్నాం కాబట్టి దీనికి ఆర్కిటెక్చర్ ఇంజనీర్ ఎవరు లేరు. స్వామివారి ఆలోచనలు ఎలా చెప్తే అలా సప్తద్వారాలు వరహాస్వామి కొనేది తర్వాత లేటుగా వచ్చేసినాయి కాబట్టి దీనికి ఆర్కిటెక్చర్ ఇంజనీర్ అనేది మొత్తం స్వామివారే. ఆర్కిటెక్ట్ ఇంజనీర్ మొత్తం స్వామివారే, ఎవరు లేరు, స్వామివారే. అంటే శిల్పులు కూడా శిల్పులు మనం చెప్పినట్టు చేస్తారు. అది స్వామివారు మాకు ఆజ్ఞ ఇస్తే చేయడం. అది ఎలా సాధ్యమైంది? అది ఆయన కళలో చెప్పడము ఇలా చేయాలి ఇలా చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే తిరుమల తిరుపతి ఇప్పటి వరకు ఎవరి దగ్గర కొలతలు లేవు. నేను రాత్రి మనసులో అనుకుంటే పొద్దున నాకు వాట్సాప్లో వచ్చింది, ఆ ఏ నెంబర్తో వచ్చింది కూడా నాకు తెలియదు. అంటే ఇప్పుడు మీకు వచ్చింది కళలో ఇట్లా ఉండాలని వచ్చిన తర్వాత నాకు ఎలా తెలవాలి అని అక్కడికి పోయి కొలతలు మనం కొలవలేం కదా అంటే వాట్సాప్లో వచ్చేసింది నాకు. ఇప్పుడు తిరుమల తిరుపతి కొలతలు ఎవరి దగ్గర లేవు, నా దగ్గర ఉన్నాయి. ఎంత అద్భుతం అండి. అంటే దేవాలయం ఏ విధంగా నిర్మించాలని శిల్పులు అనేవారు, స్థపతులు చాలా గొప్పగా అది చేస్తారు. అలాంటిది ఏమీ లేకుండా చేయడం అంటే నిజంగా చాలా గొప్ప. అది స్వామివారు పంపించాడు, వాట్సాప్లో నాకు ఉన్నది. తిరుమల కొలతలు మొత్తం చూపించగలను. ఈ దేవాలయానికి సంబంధించినటువంటి నిర్మాణానికి వీరు ఎక్కడ కూడా ఆర్కిటెక్ట్స్ కానీ ఎవరూ లేరు. కానీ స్వామివారికి ఏదైతే మనసులోనూ కళలోనూ అనిపించిన ఆ సమస్యకి పరిష్కారం అనేది వాట్సాప్ రూపంలో ఇలా అందించడం జరిగింది అని చెప్పి వారి మాటల్లో తెలియజేస్తున్నారు. ఇది తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించినటువంటి ఆ నమూనాకి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన నమూనా ఏ విధంగా అయితే ఉంటుందో ఆలయ నిర్మాణానికి సంబంధించి వాట్సాప్ మెసేజ్ ద్వారా వీరికి కలలో కనిపించి ఇలా అందించారు స్వామివారు. అంటే స్వామివారి సంకల్పము వీరి ద్వారా ఇక్కడ నెరవేర్చుకున్నారు అనిపిస్తుంది. అంత తేలికైన విషయం కాదండి. ప్రపంచంలో ఏదైనా నిర్మాణం చేపట్టాలి అంటే ఖచ్చితంగా స్థపతులు లేదంటే శిల్పులు, దేవాలయానికి ఖచ్చితంగా స్థపతులు లేకుండా నిర్మాణం అనేది ఉండదు, శిల్పుల చేతుల్లో ఉంటుంది. అలాంటిది వారెవ్వరూ లేకుండా వారు అనుకున్న విధంగా తిరుమలలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇక్కడ ఇలా ఉండాలి అనేది ఆ స్వామివారు సంకల్పించుకున్నట్లున్నారు. నాగిరెడ్డి గారి కళ్ళలో కనిపించి ఈ మెసేజ్ రూపంలో అందించడం జరిగింది అని చెప్పి వారి మెసేజ్ని కూడా ఎంత జాగ్రత్తగా కొన్ని సంవత్సరాలుగా అది అలాగే జాగ్రత్తగా దాచుకున్నారు. ఈ మెసేజ్ ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఇక్కడ నిర్మాణం జరిగింది అని చెప్పి వారు చెప్తున్నారు. దేవాలయం కూడా ఇక్కడే ఉన్నది. ఈ మెసేజ్ కిందనే ఈ దేవాలయ నమూనా అని కూడా ఇలాగే ఉంది. రాజాపేట మండల ఎంఆర్ఓ దామోదర్ గారు కూడా ఇక్కడికి వేంచేసి ఉన్నారండి. ఆలయంలోకి వచ్చినప్పుడు వారు ఏ స్థాయిలో ఉన్నారనేది కాదు, ఆ దేవుని ముందు అందరూ సమానమే అన్నట్లు వారు ఎంత సింపుల్గా ఎంత పద్ధతిగా వచ్చారో వారిని చూస్తేనే అర్థమవుతుంది. ఈ దేవాలయ విశిష్టత గురించి దామోదర్ గారి మాటల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం దామోదర్ గారు. ఈ దేవాలయానికి సంబంధించి మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడికి రావడం? ఇప్పుడు ఈ దేవాలయము దేవుణ్ణి పెట్టకన్నా ముందు నుంచి కూడా నేను రెగ్యులర్గా వచ్చేవాడిని. పిలిచేవాళ్ళు భోజనం చేసుకోవడం కానీ ఉండడం కానీ చాలా ప్రశాంతత. మాకున్న బిజీ లైఫ్లో దేవుణ్ణి ప్రతిష్ఠించిన తర్వాత ఇప్పుడు రావడం జరిగింది. ఈరోజు రావడం అది పరిస్థితి. ఎందుకంటే సరే ఎంత బిజీ ఉన్నా ఇవాళ రావాలనే సంకల్పంతో హైదరాబాద్ నుంచి చక్కగా ఇక్కడికి రావడం. హైదరాబాద్లో ఎక్కడుంటారండి? నేను వనస్థలిపురంలో ఉంటాను. అంటే ఈ మండలానికి అయినా ఎంఆర్ఓగా ఉంటూ హైదరాబాద్లోనే ఉంటూ ఇక్కడ రావడానికి ఇంత సమయం ఎందుకు పట్టింది మీకు? ఈ మండలు అన్ని భూముల విషయాలు కానీ శాంతి భద్రతలు కానీ ప్రతి విషయంలో తలమునకలు అవుతూ ఉన్నా.
ఉండడంతో పాటు సరే ఏదేమైనా ముందు రెగ్యులర్గా వచ్చేవాడిని. అంటే అప్పుడు కొద్దిగా వర్క్ ఇది ఉండే. ఇప్పుడు మొన్న ఒక సంకల్పం చేసుకున్నా, ఇవాళ మంచి రోజు, ఎట్టి పరిస్థితుల్లో నేను దేవుని దర్శించుకోవాలని రావడం జరిగింది. ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు. చాలా దేవాలయం నిర్మించక ముందు చాలాసార్లు వచ్చాను అన్నారు, దేవాలయం నిర్మించిన తర్వాత ఇప్పుడే వచ్చాను అంటున్నారు. ఇంకా ముందు ముందు ఈ దేవాలయ నిర్మాణం కావచ్చు, అభివృద్ధికి కావచ్చు, మీరు ఏ విధంగా తోడ్పడగలరు? అంటే మ్యాక్సిమం నేను దర్శించడం, ఇంకా దేవాలయానికి ఇంకేమైనా కావాల్సి సపోర్ట్ కూడా నా ద్వారా ఎంతగానో చేయడానికి నేను రెడీ ఉంటాను. ఈరోజు అంటే ఉత్తర ద్వార దర్శనం వైకుంఠ ఏకాదశి సందర్భాన్ని పురస్కరించుకుని మీరు వచ్చారు. ఎలా అనిపిస్తుంది? ప్రశాంతంగా చాలా బాగా అనిపిస్తుంది. మరి ఈ ప్రశాంతత కోసం రెగ్యులర్గా వస్తే బాగుంటుంది. ఖచ్చితంగా, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే ఎంత ఉన్నా మనకు కావాల్సింది ప్రశాంతత. ప్రశాంతంగా ఉంటేనే ఎన్ని పనులైనా చేయగలుగుతాం. చాలా సంతోషం అండి. మీరు రామరాజ్యం టీవీ వారందరికీ, ప్రజలకి, ప్రేక్షకులకి, ఆస్తిక బంధువులందరికీ ఈరోజు మీరిచ్చే ఏదంటే సందేశమో లేకపోతే మంచి ఆలోచన మీరే మాట. అంటే మీరు ఈ ప్రోగ్రామ్ ఈ టెంపుల్ కొరకు ఇంత మీ టీవీ ద్వారా చేస్తున్నారు కదా, నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. అసలు విశ్వక్షేణుడు ఆ దేవాలయం అనేది కూడా ఉంది, ఆ విశిష్టత గురించి కూడా మనకు తెలియజేయడం మనతో ఉన్నారు. అయితే విశ్వక్షేణుడు అంటే వైష్ణవ గణాలకు అధిపతి విశ్వక్షేణుడు, శైవ గణాలకు అధిపతి వినాయకుడు. ఇద్దరు సేమ్, కానీ ఈ వైష్ణవులు ఈ శైవులు కలిసి మాది వేరు అంటారు. అది వేరు కాదు, రెండు ఒకటే. చాలా గొప్ప మాట తెలియజేశారండి. అంటే దేవుళ్ళు అనేవాళ్ళు అందరికీ దేవుళ్ళే, ఎవరికి ఎక్కువ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. వారు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి. శ్రీగిరి సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఉన్నటువంటి శ్రీ కూర నాగరాజు గారు ఉన్నారండి. ఈ దేవాలయానికి సంబంధించి చాలా విశిష్టతలు ఉన్నాయని, అలాగే ఇక్కడ ఎన్నో మహిమాన్వితమైనటువంటి సంఘటనలు జరిగినట్లు, వారికి స్వయంగా కొన్ని అనుభవాలనే ఉన్నాయనేది కూడా వారు చెప్తూ ఉన్నారు. ఈ దేవాలయ నిర్మాణం దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా చాలా వారు చూస్తూ వస్తున్నారు. వాటికి సంబంధించి అలాగే వారి మనసులో ఈ స్వామివారి మీద ఉన్న భక్తి గురించి వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి నాగరాజు గారు. నమస్తే. ఈరోజు చాలా సుదినం, అందులోనూ వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం ద్వారా మా అందరికీ కూడా దర్శనం కల్పించారు. స్వామివారికి మా అందరికీ ఆశీర్వచనం ఇప్పించారు. చాలా చాలా ధన్యవాదాలు మీకు, అలాగే దేవాలయానికి సంబంధించినటువంటి అందరికీ కూడా మా రామరాజ్యం ఛానల్ నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అసలు అదేవిధంగా ఈ స్వామివారికి సంబంధించి మీ మనసులో ఉన్నటువంటి అభిప్రాయం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు వైకుంఠ ఏకాదశి అంటే చాలా హిందువులకు పర్వదినం. ఈరోజు ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకొని స్వామివారిని దర్శిస్తే మన కోరికలు మనము అంటే మన వైకుంఠానికి వెళ్ళినట్టు. అలాంటి పర్వదినాల్లో ఈరోజు మేము ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం చాలా గొప్ప విషయం. మరియు ఈ సంకల్ప సిద్ధి వెంకటేశ్వర స్వామి అని, శ్రీగిరి సంకల్ప సిద్ధి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని, ఇది గత 3 సంవత్సరాల క్రితం ఇక్కడ దీన్ని కష్టపడి ఒక 5గురు రెయిన్బో డెవలపర్స్ అని ధర్మకర్తలు 5గురు కలిసి ఈ టెంపుల్ని డెవలప్మెంట్కి పూనుకున్నారు. వారు ఏదో చిన్న స్థాయిలో అనుకున్న టెంపుల్ భారీ స్థాయిలో ఇప్పుడు ఒక కలియుగ వైకుంఠుడు ఎట్లయితే తిరుమలలో వేయించేసి ఉన్నారో ఈ శ్రీగిరిలో కూడా అలాగే వేయించేసి మనకు కన్నుల పండుగగా అందరి కోరికలను ఇక్కడైతే ఎవరైతే వచ్చి సంకల్పం తీసుకుంటారో తప్పకుండా వారి సంకల్పాలన్నీ నెరవేరుతాయని చాలా ప్రతీక. ఎందుకంటే భక్తులు చాలామంది ఇక్కడికి వస్తున్న భక్తులు అందరూ చెప్తున్నారు. అయితే ఈ టెంపుల్ని ముందుకు తీసుకెళ్ళడానికి కోసమని వేద పాఠశాల మరియు గోశాల అంటే మన సంస్కృతి సాంప్రదాయాలను మన హిందూ ధర్మాన్ని నెక్స్ట్ జనరేషన్స్కి చెప్పాలంటే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్గా ఈ సంకల్ప సిద్ధి వెంకటేశ్వర స్వామి అనేది ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లాగా, అంటే ముందు పూర్వకాలంలో మనకు ఋషులు మునులు గురుకులాలు పెట్టి గురుకులాలలో ఏదైతే విద్యను బోధించిండ్రో ఆ విద్య ద్వారా మన వాళ్ళు అందరూ అంటే అంతరిక్షానికి వెళ్ళారు. రకరకాల ఆయుర్వేదం అనుకోండి, అంటే మన హిందూ ధర్మంలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. అంటే ఈ టెంపుల్ని
ఒక మోడల్ టెంపుల్ లాగా. అంటే ఇక్కడికి వస్తే ఒక వైద్యంతో పాటు, ఎడ్యుకేషన్తో పాటు, ఆరోగ్యంతో పాటు అన్ని రకాల సేవలు అందించాలని సదుద్దేశంతో ఈ శ్రీగిరి సంకల్పసిద్ధి వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిలో వారి సంకల్పంతో నేను కూడా ఒక 3 months కింద ఈ యొక్క ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని మేము ఎంచుకోవడం జరిగింది. తప్పకుండా ప్రజలందరూ సహకరించాలి. ఇలాంటి బృహత్తర కార్యక్రమంలో అంటే మనం బాగుండాలి అంటే దేవాలయాలు బాగుండాలి. పూర్వకాలంలో కూడా దేవాలయాల నుంచే 64 కళలు మనకు నేర్పించబడ్డాయి. ఇదే ఒక ఇన్స్టిట్యూట్. ఈ దేవాలయాన్ని మనం సక్రమంగా అంటే ఫైనాన్షియల్గా ఓన్లీ ఏదో డబ్బు రూపకంగా కాకుండా దీన్ని ఒక మోడల్ టెంపుల్ లాగా చేయాలని సంకల్పంతో మేము కృషి చేస్తున్నాము. మీరందరూ సహకరించాలి, ఈ దేవాలయాన్ని సందర్శించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. అదేవిధంగా అండి ఇక్కడ నిర్మాణ శైలి కూడా చాలా పురాతన దేవాలయాలలో ఏ విధంగా అయితే ఉంటుందో, అంటే ఒక 1000 సంవత్సరాలు అంతకుముందు అట్లాంటి దేవాలయం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు నేను వచ్చి చూసినప్పటి నుంచి కూడా అలా కనిపిస్తుంది. అది కూడా ఏకశిలలతో అన్నట్లుగా ధ్వజస్తంభం గురించి కూడా తెలియజేశారు. అది చూసిన తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది. అందులోనూ ఇంకా భవిష్యత్తులో అంటే ఇప్పుడు మీరు వేద పాఠశాల, గోశాల, పరిపాలనా విభాగాలకు సంబంధించి ఇవన్నీ కూడా చెప్తూ వస్తున్నారు. విద్య అనేది దేవాలయాల నుంచి ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుందని మీ మాటల్లో. ఇదే విధంగా ధార్మికంగా కూడా మీరు ఇంకా ఏమైనా సేవలు చేయాలనుకుంటున్నారు దేవాలయం ఫౌండేషన్? తప్పకుండా ఫౌండేషన్ ఏదైతే సంకల్పసిద్ధి ఫౌండేషన్, శ్రీగిరి సంకల్పసిద్ధి ఫౌండేషన్ ద్వారా సమాజంలో ఉన్న పేదరికం ఉన్న వాళ్ళకి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి, అంటే ఇక్కడ ఉన్న గ్రామాల చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఉన్న ఎవరైతే అన్ఎంప్లాయిడ్ ఉంటారో వారికి కూడా మనం ఏదైనా ఎంప్లాయ్మెంట్ని మనం ప్రొవైడ్ చేయగలగాలి. అది ఎలా జరుగుతుంది? స్వయం సంపాదన ఉండాలి. ఇప్పుడు మనం ఒక గోశాల నిర్మించాము. ఆ గోశాల ద్వారా వచ్చే గో ఉత్పత్తులు, గోవుతో సంబంధించిన చాలా రకాలైన వస్తువులను మనం తయారు చేసి వాటిని మార్కెట్ చేసుకోవచ్చు. అంటే అది ఒక విభాగం. అట్లా ఒక 10-15 వర్టికల్స్లో మేము దీన్ని ఇంకా ప్రోగ్రామ్ ఎజెండా తయారు చేస్తున్నాం. ఒక 108 మందితో ఒక సంస్థను, అంటే దాంట్లో ఫౌండేషన్లో ఒక 108 మెంబర్స్ని తీసుకుంటున్నాం. ఆ 108 మంది కూడా ఎవరు? తన్ మన్ ధన్, అంటే ఓన్లీ డబ్బు కోసమో పేరు కోసమో కాకుండా వారు వచ్చే జనరేషన్స్కి ఏదో చేయాలనే సంకల్పంతో వచ్చే వారిని మేము ఒక 108 మందిని మాత్రమే తీసుకుంటున్నాం. మనకు 1000 మంది మనకు అప్రోచ్ అవుతున్నారు, కానీ దాంట్లో సెలెక్టెడ్గా ఒక 108 మందితో ఈ సంస్థను తయారు చేసి ఆ సంస్థ ద్వారా చాలా వివిధ రకాలైన సేవా కార్యక్రమాలతో పాటు ఇక్కడ దేవాలయం యొక్క డెవలప్మెంట్కి కృషి చేయాలని మేము సంకల్పించాం. నిజంగా చాలా గొప్ప విషయాన్ని గో ఉత్పత్తులను, గో ఆధారిత వ్యవసాయము అట్లాగే ఇలాంటివి చేయడం వల్ల ప్రకృతిని కాపాడుకున్నట్లు అవుతుంది. కాలుష్య భారితం నుంచి అలాగే పురుగు మందులు లేని వ్యవసాయం ఇవన్నిటినీ కూడా మీరు మళ్ళీ సమాజానికి అందించాలంటున్నారు. అందులో గ్రామాలు చుట్టూ గ్రామాలు ఉన్నాయి కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి వారందరికీ ఉపాధి ఇక్కడే ఉంటే వేరే ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉండదు. తర్వాత మనకు ప్రకృతి అంటే పంచభూతాలే మనకు సాక్షి. ఈ పంచభూతాలను రక్షించుకోవాలి అంటే మనం గ్రామాలలోకి వెళ్ళాలి. గ్రామం బాగుంటే, రైతు బాగుంటే మనం బాగుంటాం. కాబట్టి రైతును కాపాడుతూ మన సమాజానికి ఉపయోగపడే ఉత్పత్తులను ఇక్కడనే తయారు చేసుకుంటూ ఈ ఉత్పత్తుల ద్వారా మనం ఒక కేంద్రీకృతం, అంటే ఇది ఒక, ఇప్పుడు మీరు కన్యాకుమారి వెళ్ళారు, అక్కడ ఒక వివేకానంద రాక్ మెమోరియల్ అని ఎవరో కట్టారు. అంటే అదొక పెద్ద, అంటే అక్కడికి వెళ్తే యోగా, మోడీ గారు కూడా అక్కడ వెళ్ళి యోగా చేసుకున్నారు, అంటే ధ్యానం చేసుకున్నారు. అంటే ఒక విశిష్టమైన స్థానం. దేవాలయం అనేది ఒక ప్రశాంతమైన వాతావరణం కలగాలి. అంటే మన భగవద్గీత, రామాయణము మనకేదైతే పూర్వీకులు అందించారో వేదాలను, వాటిని మళ్ళా మనం పునర్జీవనం అంటే మళ్ళీ అందరికీ తెలియజెప్పడమే దేవాలయం యొక్క మళ్ళీ అందించాలి. ఈ ప్రకృతిని కాపాడుకోవాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి, ప్రకృతిని కాపాడుకోవాలి. అంటే పొలిటీషియన్సో లేకపోతే ఇంకెవరో వచ్చి చేస్తారు అని కాదు. మన హిందూ ధర్మంలో ఉన్న చాలామంది పీఠాధిపతులు ఉన్నారు, వారిని అందరినీ ఇక్కడికి రప్పిస్తాం. స్వామివారి దగ్గర సంకల్పం తీసుకున్నాం, స్వామివారే చేయించుకుంటారు. దానికోసమే మేము ఇక్కడికి వచ్చాం కావచ్చు. కాబట్టి అంటే 1000% నేను అనుకుంటున్నాను ఈ సంకల్పాన్ని 2 సంవత్సరాలలో మేము పూర్తి చేస్తాము. ఇది ఒక మోడల్ టెంపుల్ లాగా దీన్ని చేయాలని మా సంకల్పం. మీరు మోడల్ టెంపుల్ అంటున్నారు కానండి, పురాతనమైన
దేవాలయాల్లో ఎటువంటి విభాగాలు అప్పట్లో ఉండేవో, రాజుల కాలంలో పరిపాలనా విభాగాలు ఇవన్నీ ఎట్లా ఉండే, గ్రామాలు పచ్చగా ఉంటేనే మళ్ళీ మన సమాజం మొత్తం బాగుంటుందనే మీ సంకల్పం చాలా బాగా అనిపిస్తుందండి. మీ సంకల్పానికి మా అందరి సహకారం కూడా ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా భవిష్యత్తులో మీరు ఏం చేయాలనుకున్నా కూడా ఆ స్వామివారి కృప అనేది మనందరికీ ఉంటుంది. చాలా చాలా ధన్యవాదాలు. మమ్మల్ని ఈరోజు ఇక్కడ వరకు తీసుకుని వచ్చి ఆ స్వామివారిని తిరుపతి వెళ్ళలేకపోయామనేది, ఆ మనసులో బాధ అనేది లేకుండా మాకు ఇక్కడ తీర్చేశారు. తిరుపతి వెళ్ళేసి వచ్చామేమో అన్నంతగా ఈ చాలా విషయాల గురించి మా అందరికీ తెలియజేశారండి మీ సభ్యులందరూ కూడా. చాలా ధన్యవాదాలు. అయితే చివరగా ఈ టెంపుల్ని కట్టడానికి ఎవరైతే 5గురు ఉన్నారో వారు పూర్వజన్మ సుకృతం. దాంట్లో నాగిరెడ్డి గారు కావచ్చు, శ్రీనివాసరావు గారు కావచ్చు, ఎల్లారెడ్డి గారు కావచ్చు, రాఘవేంద్ర గుప్తా గారు కావచ్చు, బద్రీనాథ్ గుప్తా గారు కావచ్చు, వీరంతా పూర్వజన్మ సుకృతంతో ఈ టెంపుల్ని ఇంత పెద్దగా కన్స్ట్రక్షన్ చేయగలిగారు. అంటే ఎవరిని ఆశించకుండా, ఇతరుల దగ్గర నుంచి ఏం ఆశించకుండా ఈ టెంపుల్ని కట్టారు. అంటే ఇది ఇప్పుడు సమాజానికి ఇవ్వబడింది. ఈ సమాజంలో మనమందరం భాగస్వామ్యం కాబట్టి తప్పకుండా మీ అందరి సహకారం కావాలి. మనం అంటే మేడం గారు రామరాజ్య టీవీ ద్వారా కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నది ఒకటి, మన హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి, పర్యావరణాన్ని రక్షించుకోవాలి, రైతును కాపాడుకోవాలి. అందరం ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, అందరూ చల్లగా ఆరోగ్యాలతో వరదిల్లాలని ఆ స్వామివారిని సంకల్ప సిద్ధి వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ అవకాశం భగవంతుడు నాకు ఇచ్చినందుకు ధన్యునిగా భావిస్తున్నాను. ఈ సంకల్పాలన్నీ నెరవేరాలని మీ ద్వారా స్వామిని నేను మరొకసారి ప్రార్థన చేస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై గోమాత, జై గోమాత, జై భారత్. నిజంగా అండి చాలా బాగా తెలియజేశారు. ఆ పేరులోనే ఉంది సంకల్ప సిద్ధి అని. వారి సంకల్పం అనేది సిద్ధించాలని మనందరం కూడా కోరుకుందాం. జై శ్రీరామ్, జై గోమాత, జై భారత్. శ్రీగిరి సంకల్పసిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణం జరగక ముందు నుంచి ఉన్నటువంటి ఒక పూజారి గారు ఇక్కడ మనతో ఉన్నారండి. వారు మనోహర్ రాజు గారు. వారి మాటల్లో కూడా ఈ దేవాలయ లేదా ఈ స్థల విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం రాజు గారు. ఓం నమో శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి నమః. నా పేరు మనోహర్ రాజు. మా గ్రామం వచ్చేసి రాచల్ర బొప్పాపురం, రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట మండలం. మాకు గత 2 సంవత్సరాల క్రితం ఇక్కడ నిర్మాణం అవుతుందని ఎల్లారెడ్డి సారు మాకు చాలా దగ్గర మిత్రుడు, ఒక 30 సంవత్సరాల నుంచి దగ్గర స్నేహితుడు. వాళ్ళ ఊరు పక్కనే మా ఊరు ఉండేది, అది పదిరే గ్రామం వాళ్ళది. అట్లా అన్నయ్య గారు ఖచ్చితంగా మీరు ఒకసారి రావాలి గుడికి అని చెప్పడం జరిగింది. సరే వస్తాను, నాకు టైం దొరకలేదు ఎప్పుడు కూడా. గుడి ఇక్కడ పనులు ఆగిపోయినాయి. సరే నేను ఒకసారి వస్తానని అని చెప్పి అప్పటికి నేను ఈ పూజలు, నేను నా తాంత్రిక పూజా విధానం నేను పూజల్లో చేస్తానని ఆయనకు కూడా తెలియదు. ఒక మిత్రునిలాగానే పిలిచాడు మా దగ్గరికి. ఇక్కడికి వచ్చేసరికి పని అంతా ఆగిపోయింది. ఇదంతా మట్టి ఉండే, గుడి నిర్మాణంలో ఉన్నది, అంటే మధ్యలో ఉంది. పని 1 ఇయర్ ఆగిపోయింది, సంవత్సరం ఆగిపోయింది. అంటే ఇది శిల్పులు రాక, ఈ వర్క్ అనేది సిమెంట్ వర్క్ కాక శిల్పులు దొరకక, కరెక్ట్ అయిన శిల్పులు రాక, శిలలతో నిర్మించారు కాబట్టి ఆ వర్కర్స్ దొరకక ఒక 1 ఇయర్ ఆగిపోయింది. వీళ్లకు డబ్బు ఉన్నా పనులు జరగట్లేదు, చాలా ఇబ్బందులు పడ్డారు, దొరకలేదు. మేము వచ్చిన తర్వాత ఈ మండపంకి వచ్చేసరికి ఆ గర్భాలయంలో ఒక ఎండమావులాగా నీడలాగా అనిపించింది, శ్రీచక్ర ఛాయ ఇక్కడ మాకు. మేము ఇక్కడే ఆగిపోయి నేను అన్నయ్యని పిలిచి అన్నయ్య ఇది వర్క్ ఆగిపోతుందా, వర్క్ నడుస్తుందా అంటే లేదు, చాలా రోజుల నుంచి వర్క్ నడవట్లేదు, కరెక్ట్ అయిన శిల్పులు దొరకట్లేదు అని చెప్పారు. ఎందుకొరకు మీరు అంటే, అంతకుముందు వీళ్ళు ప్రసాదము నైవేద్యం లోపల పెట్టేవాళ్ళు తెలియకనో తెలుసో. ఆయన ఫస్ట్ తిరుపతి నుంచి రాగానే లడ్డు ప్రసాదం ఈ స్థలంలో పెట్టిండు. అప్పటి నుండి గుడి నిర్మాణం ఒక సంకల్పం అనుకున్నారు, హోమం చండీయాగం చేసారు. అప్పుడు గుడి నిర్మాణం స్టార్ట్ చేసుకున్నారు. చిన్నగా అనుకున్నారు, అది కాస్త చాలా పెద్దగా అయిపోయింది. అంటే వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఇక్కడ చండీ హోమం నిర్వహించారు. చండీ హోమం
బలం కోసం నిర్మించి స్టార్ట్ చేసారు. ఆ ఫస్ట్ లడ్డు ప్రసాదం కూడా ఇక్కడ ఈ స్థలంలో పెట్టారు. ఆ వెంకటేశ్వర స్వామి మరి ఆ గర్భాలయంలో మనము ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు దీపం ఖచ్చితంగా వెలిగిస్తాం. అదేవిధంగా గర్భాలయంలో మీరు నైవేద్యం ఎందుకు పెడతలేరు అన్నయ్య అని అడిగినాం. అప్పుడు లడ్డు పెట్టారు, ఇప్పుడు ఎందుకు పెట్టట్లేదు? అందుకే స్వామివారు ఆపుతున్నారేమో ఏదో అనిపిస్తున్నది నాకు అని నేను చెప్పాను. అంటే అక్కడ నుంచి తీసుకొచ్చిన లడ్డు అనేది ప్రసాదం ఇక్కడ పెట్టలేదు. ప్రతి వారం ఈయన సిరా నైవేద్యం తీసుకొచ్చి స్వామివారికి అర్పించేవాడు. పనులు నడుస్తున్నా కానీ అదే గర్భాలయంలో అక్కడే నైవేద్యం పెట్టేవాడు. తర్వాత ఎవరో పూజారులు వచ్చి ఇక్కడ నైవేద్యం పెట్టొద్దు, గర్భాలయంలోకి పోవద్దు అని చెప్పంటే ఆపేసింది. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా. నేను వచ్చిన తర్వాత ఏమని చెప్పినా గర్భాలయంలో నైవేద్యం పెట్టాలి కంపల్సరీ. మీరు ఇంతకుముందే ఏదైతే అనుకున్నారో ఆ విధంగా పెట్టాలి. ఏ పూజారి చెప్పినా మీరు వినకండి, అందులో పెట్టండి నైవేద్యం ఖచ్చితంగా. స్వామివారు వచ్చి కూర్చున్నాడు అక్కడ శ్రీచక్ర ఛాయ కనబడుతుందంటే ఈయన మా అన్నగారైన ఎల్లారెడ్డి సార్ ఎందుకు అంత ఖచ్చితంగా పెట్టాలంటే మేము ఆ గర్భాలయంలోకి పూజారులు మనకు చెప్తున్నారు, మేము పోవడానికి మాకు భయం వేస్తున్నది అని చెప్పంటే నేను వచ్చి పెడతాను, మీరు రాగలుగుతారా అంటే వస్తాను, నేను 3 వారాలు వస్తాను, తర్వాత నేను రాను, తర్వాత మీరు కంటిన్యూ పెట్టుకోండి అని చెప్పడం జరిగింది. 3 వారాలు కాస్త 2 సంవత్సరాలు కంటిన్యూ వచ్చుకుంటూ ప్రతి శనివారం మా పాప పెళ్ళైన తెల్లారి నుంచి కూడా వచ్చి నైవేద్యం. అంటే మీ చేతుల మీద కానీ ఇక్కడ నైవేద్యం అనేది మళ్ళీ చాలా బ్రహ్మాండంగా ప్రతి శనివారము ఇక్కడ ఒక అద్భుతం. పట్టు చీరలు కట్టుకొని వచ్చిన ఆడపడుచులు కూడా గోవింద నామస్మరణ ఒక 3 గంటలు నా పూజా విధానం 3 అవర్స్ 3 గంటలు గోవింద నామస్మరణ ఆపకుండా పూజ జరిపించుకున్నాడు అయ్యా ఇక్కడ. మరి ఇప్పుడు కూడా చేస్తున్నారండి? ఇప్పటికి అక్కడ మన ఇంటి దగ్గర శివపరాశక్తి పీఠం ఉంది, ఖచ్చితంగా నెలకొకసారి కంపల్సరీ వస్తాం. వాళ్ళ కోరిక మేరకు ఏ కార్యక్రమమైనా వచ్చి దర్శనం. అంటే ఇక్కడ పూజ అనేది అంటే ఇంతకు ముందు ప్రతిష్టాపన అయినా చేయట్లేదు, ఇక ప్రతిష్టాపన అయింది. పూజారులు గర్భాలయంలోకి పోతుండ్రు, వాళ్ళు చేస్తున్నారు. అంతకుముందు చాలాసార్లు చేసినాము. ఆ ప్రతిష్టాపన అయినాక పంతులు అంటే వారి సంకల్పము, స్వామివారి సంకల్పము, అలాగే ఇందులో మీ భాగం కూడా ఇక్కడ 2 సంవత్సరాలు వారు స్వామివారు సేవ చేయించుకున్నారు. ప్రతిష్టాపన అయ్యేంత వరకు ఎక్కడ కూడా ఏ శనివారం కూడా ఆగలేదు. 3 వారాలు వస్తా అన్నారు. అంటే శనివారం రోజు ఏం చేసేవారండి? ఇక్కడ నైవేద్యం పెట్టేవాళ్ళం. అక్కడ నుంచి ఆ సప్త ద్వారాలు, అప్పటికి అక్కడ సప్త ద్వారాలు అయినాయి. ఆ గడపకు పూజ చేసుకుంటూ వచ్చేవాడిని గర్భాలయంలో. కోనేట్లో స్నానం చేసి కంపల్సరీ వచ్చి స్నానం చేసి అక్కడ నుండి స్టార్ట్ చేసుకుంటూ వచ్చేవాళ్ళం నైవేద్యం పెట్టుకుంటూ. ఇప్పుడు నైవేద్యం అనేది పెడుతున్నారా అండి అట్లాగే, లేకపోతే ఇప్పుడున్న పూజారులు? ఇప్పుడు వీళ్ళు ఉన్న పూజారులు పెడుతున్నారు, చేస్తున్నారు. అంటే అప్పటి నుంచి మొదలైంది మీతోటి 2 సంవత్సరాల పాటు చేస్తూ కూడా ఇప్పుడు వచ్చిన వారు కూడా అది ఎందరో కోరికలు నెరవేరినాయి అమ్మ ఇక్కడ. ఆ 2 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటికీ కూడా నేను వస్తున్నా అంటే చాలామంది భక్తులు వెయిట్ చేస్తారు. చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఎంత సంతోషంగా అనిపిస్తుందంటే ఒక దేవాలయ నిర్మాణం అంటే అది అంత సామాన్యమైన విషయం కాదు. వారికి పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప నిర్మాణం చేపట్టలేరు. పంచభూతాలు అనుకున్నాను ఎప్పుడైనా నేను చెప్పేది. వాళ్ళు ఒక 5గురు కలిసి ఒక పంచభూతాలు, పంచపాండవులాగా పంచభూతాల్లాగా వాళ్ళని సృష్టించుకున్నాడు దేవుడే. ఆ వెంకటేశ్వర స్వామి వీళ్ళని సృష్టించి చేపించుకున్నాడు అనిపిస్తుంది. వారి తల్లిదండ్రుల పూర్వజన్మ సుకృతం కూడా మళ్ళీ ఇంకొకటి మేడం, వాళ్ళ దగ్గర ఎలాంటి గర్వం లేదు, ఎలాంటి నేను ఇది అనేది అహంకారం లేదు. వాళ్ళు ఎట్లా అంటే ఒక సింపుల్, ఎవరి చేతుల కన్నా ఒక గొలుసు కానీ ఏదైనా చూశారు. అసలు ఆ స్వామివారి దయ, ఆయన వీళ్ళనే కోరుకుంటారు, ఇట్లాంటి వాళ్ళనే కోరుకుంటారు. ఆయన నిజమైన భక్తి ఎప్పుడూ కూడా ఏది కూడా కోరుకోదండి. అదే వాళ్ళకున్న ఆ శక్తి వాళ్ళని నడిపించింది మేడం. నిజంగా మీ మాటలు వింటుంటే ఈ స్థలంలో చాలా అద్భుతమైన శక్తి ఉంది. చండీ హోమం నిర్వహించడంలో ఉన్న ఆంతర్యం అంటే వెంకటేశ్వర స్వామికి ఫస్ట్ వీళ్ళు పూజ అంటే వెంచర్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు అనుకున్నారు వెంకటేశ్వర స్వామి గుడి కట్టాలని. అంతకుముందు ఈ గుడి నిర్మాణంకు భూమి పూజ చేసిన పంతులు కృష్ణమాచారి గారు ఇక్కడ ఒక అమ్మవారి హోమం చేయాలి, మేము కంప్లీట్ మా వెంచర్ కంప్లీట్ అయిపోయింది, ఇక్కడ చిన్న గుడి నిర్మాణం చేద్దామన్నప్పుడు అంతకన్నా ముందు ఒక హోమం చేయాలని అనుకున్నారు. వాళ్ళు హోమం చేశారు. ఆ హోమంలో అమ్మవారు రావడం ఒక విశేషం.
అమ్మవారు కనిపించారు. అమ్మవారు కనిపించారు ఆ హోమంలో. చండీ హోమం చేసినప్పుడు అమ్మవారి రూపము అగ్నిలో కనిపిస్తూ ఉంది. అసలు నా ఆ ఫోటో చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. దాదాపుగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి పసుపు ముఖం ఎలా అయితే కనిపిస్తుందో అంత చక్కగా కనిపిస్తూ ఉంది. నిజంగా అమ్మవారు ఇలా కనిపించడం అనేది కూడా చాలా గొప్ప విషయం. ఈ భూమి పూజ చేసిన ఆ పంతులు గారు చూసి ఇక్కడ స్థల ప్రభావం చాలా గొప్పదని చెప్పడం జరిగింది. వీళ్ళు గుడి నిర్మాణం చేసుకోవచ్చని ఆయన ఆజ్ఞ ప్రకారం ఇక్కడ భూమి పూజ చేయించి వెంకటేశ్వర స్వామికి కూడా ముహూర్తం చేయడం జరిగింది. నిజంగా అండి, అంటే ఒక సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్పం అనేది ఎవరికి ఎప్పుడు ఎలా ప్రాప్తిస్తుందో తెలియదు, ఎలా సంపూర్ణమవుతుంది అనేది వాళ్ళకి ఎట్లయితే ఆ సంకల్పం సిద్ధించిందో ఇక్కడ ఉన్న ప్రతి భక్తులు ఎంత బాధలతో వచ్చినా నేను చేసిన ఈ 2 సంవత్సరాల పూజలో చాలామంది చుట్టుముట్టు గ్రామాలలో చాలామందికి ఎన్నో కోరికలు నెరవేరినాయి తల్లి. పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవ్వడం, కొందరు పుత్రశోకంతో బాధపడడం, సంతానం కావడం, ఇట్లా ఎన్నో నా చేతుల మీకెళ్ళి ఒక నిమ్మకాయ ఇవ్వడం ప్రసాదంలాగా, దానివల్ల చాలా అద్భుతం. నాకు మనసుకి ఏంటంటే అండి, కోరిన కోరికలు తీరటం అనేది దేవుడు ఎలాగో ప్రసాదిస్తాడు. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ నేను మీ దగ్గరికి వచ్చే అవకాశం ఇవ్వు స్వామి అని కోరుకుంటే సరిపోతుందంటారా? మనకేదో మన దైనందిన జీవితంలో ఉండే కోరికల కంటే దేవుని దర్శనం అనేది కోరుకోవాలని నా మనసు కనిపిస్తుంది. ఇదేమంటారు? ప్రతి మనిషి లోపల ఒక బాధ ఉంటుందమ్మా. ప్రతి మనిషి లోపల బాధ ఉంటుంది. స్వామివారికి చెప్పినా ఆయనకు తెలియదా? ఆ బాధతోటే వస్తారు ఇక్కడికి. ఏదో ఒక కోరిక కోరుకోవడానికే వస్తారు ఇక్కడికి. బట్టి ఎప్పుడు రారు. వస్తారా? స్వామివారిని దర్శనం చేసుకుందామని వచ్చే వాళ్ళు చాలా తక్కువ. మాది ఇది ఇవ్వండి స్వామి, ఈ బాధల్లో ఉన్న స్వామి అని అడిగి చెప్పుకోవడానికి వస్తుంటే ఇక్కడ ప్రతి ఒక్కటి నెరవేరుతుంది తల్లి. ఈ స్థల ప్రభావం అట్లాంటిది. అయ్య ఖచ్చితంగా ఇక్కడ కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు అన్నగారు అన్నట్టు ఇక్కడ ప్రతిదీ రేణిగుంట, రాజాపేట అక్కడ ఎట్లా ఉన్నదో ఇక్కడ ఎర్రచందనం ఆ స్వామివారు ఇక్కడ చేయించుకుంటుండ్రు. నిజంగా అండి, ఎంత సిమిలర్గా ఉన్నాయంటే తిరుపతిలో ఏ విధంగా అయితే పేర్లు ఉన్నాయో ఇక్కడ అదే విధమైన పేర్లు ఉన్నాయి. తిరుపతిలో ఏ విధంగా అయితే ఎలాంటి మండపం కావచ్చు, ఇవన్నీ ఎంత చక్కగా నిర్మాణాలు, తర్వాత ద్వారాలు, ఇవన్నీ కూడా చాలా చక్కగా అలా చూస్తూ ఉంటే లోపలికి రాగానే ఎంత చల్లగా అనిపిస్తుందో, మనసుకు ప్రశాంతత కూడా అనిపిస్తుంది. అనుకోలేదు మేడం, వీళ్ళు సప్త ద్వారాలు చేస్తారు అనుకోలే. అంతా స్వామివారు ఆయన చేయించుకున్నట్టే. వీళ్ళు ఫస్ట్ సప్త ద్వారాలు అనుకో చిన్నగా గుడి పెట్టుకుందాం, వెంకటేశ్వర స్వామి గుడి చిన్నగా కట్టుకుందాం అనుకున్నారు. అట్లాంటిది తిరుమల తిరుపతి తరహాలా కట్టుకోవాలని ఒక సంకల్పం వాళ్ళకి రావడం కూడా ఆ స్వామివారి ఆజ్ఞ ప్రకారమే జరిగింది. ఇక్కడ ప్రసాదం గురించి మీరు ప్రత్యేకంగా చెప్పారు కదండి, మరి ఆ ప్రసాదాన్ని భక్తులందరికీ కూడా ఇస్తారా, లేకపోతే అది వారి కుటుంబ సభ్యుల వరకే ఉంటుంది? భక్తులందరికీ ఇస్తాం. వగుళామాత ఎవరైతే ఉన్నారో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తల్లి, ఆవిడ విగ్రహం కూడా ఇక్కడ ప్రతిష్ఠించబడి ఉంది. మరి ఆ విశేషం కూడా మన ఎల్లారెడ్డి గారి మాటల్లో తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. అయితే వకులామాత అంటే వాళ్ళ తల్లి ముందే స్వామివారికి నైవేద్యం చేస్తూ తల్లి చూస్తుండగానే తీసుకెళ్ళడం జరుగుతుంది. తిరుమల కూడా అలానే ఉంటుంది, ఇక్కడ కూడా అలానే సేము. అయితే చూసిన తర్వాత దానికి నైవేద్యం పెట్టడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే చాలామందికి తెలియదు, తిరుమల తిరుపతి వెళ్ళిన తర్వాత స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత తల్లి దగ్గరికి వచ్చి మనము ఏ కోరిక కోరుకున్నా కానీ తల్లి చెప్పిన మాట జవదాటాడు కాబట్టి ఆ కోరికలు తప్పక నెరవేరుతాయి. ఇవి చాలామందికి తెలియదు. ఇప్పటికైనా తెలుసుకొని ప్రతి ఒక్కరు స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గరికి వచ్చి మీ కోరికలు విన్నవించుకుంటే ఆ తల్లి చెప్పిన మాటలు ఆయన ఏదంటే నెరవేరుస్తాడు. అది విషయం. చూశారు కదండి, తల్లి మాట జవదాటరు కాబట్టి ఏ పుత్రుడైనా, అందులో దేవుడైనా సరే తల్లి మాటకి కట్టుబడి ఉంటారు. అటు శ్రీరామచంద్రుల వారు కావచ్చు, ఇటు వెంకటేశ్వర స్వామి వారు కావచ్చు. అందుకని ముందుగా మాతకి విన్నవించుకోవాలి అని చెప్పి వారి మాటల్లో తెలియజేశారు. ఇక్కడ ధ్వజస్తంభం యొక్క విశిష్టత కూడా వారు చాలా గొప్పగా చెప్తున్నారు. ఏంటంటే ఇది ఏకశిల అంటున్నారు. చూడటానికి పైన ఏదైతే ఉందో అది లోపల ఏకశిల అని చెప్తున్నారు ధ్వజస్తంభం. ఆ ధ్వజస్తంభం యొక్క విశేషాలు కూడా వారి మాటలో తెలుసుకుందాం. ఈ ధ్వజస్తంభం ఏంటంటే ఏకశిల
అంటే ఒకటే 45 అడుగులు ఒకే రాయితో చేయబడింది. 45 అడుగులు. 45 అడుగులు. ఎక్కడి నుంచి చేయించారండి? ఇది మన గుంటూరు నుంచి వచ్చేది. అంత 45 అడుగుల శిలని ఇక్కడికి ఎలా తీసుకురాగలిగారు? అయితే ఇక్కడికి తీసుకొచ్చేటప్పుడు కూడా వాళ్ళు తెచ్చే వాళ్ళు కూడా చాలా భయపెట్టారు. ఎందుకంటే పట్టుకుంటారు, ఆబ్జెక్షన్ చేస్తారని. అంటే స్వామివారి ఆజ్ఞ ఉంది, మీకు ఏం కాదని చెప్పగానే ఎవరు ఆపకుండా అంత లోడుతూనే వచ్చి ఆయన లారీ డ్రైవరే పరేషాన్ అండి, నేను ఇక్కడ వరకు ఎక్కడ చూడలేదని అది ఇక్కడ తీసుకొచ్చి చేశారు. అంటే అది ఇప్పుడు ఇది నిలబెట్టాలి అన్న కూడా చాలా కష్టమైన పనే కదా. నిలబెట్టాలంటే కూడా 2 క్రేన్లు వచ్చి యథాస్థానానికి నిలబెట్టారు. 2 క్రేన్ల సాయంతో. 2 క్రేన్ల సాయంతో. చూసారు కదండి. అంటే ఇంకా విశిష్టత అనేది చాలా ఉంటుంది. వీరు చాలా తక్కువగా చెప్తున్నట్లుగా అనిపిస్తుంది. ఏకశిలని ఆ నిర్మాణం చేయటమే చాలా పెద్ద సమస్యలాగా అనిపిస్తుంది. ఎందుకంటే అంత తేలికైన విషయం కాదు. ఒక దేవాలయ నిర్మాణానికి ఏదైతే ముందు ధ్వజస్తంభం అనేది ఉంటుందో ఆ ధ్వజస్తంభ నిర్మాణం అనేది చాలా విశిష్టతతో కూడుకుని ఉంటుంది. అలాంటిది ఇందులో ఏకశిలతో చేశారు. ఆ ఏకశిలతో చేసినటువంటి ఈ నిర్మాణం అనేది 45 అడుగుల ఎత్తు అనేది వారి మాటల్లో తెలియజేస్తున్నారు. ఈ ధ్వజస్తంభంలో దాదాపుగా చాలా విగ్రహాలు ఉన్నాయండి. అవన్నీ కూడా దశావతారాలు. ఆ స్వామివారి విష్ణుమూర్తి దశావతారాల రూపంలో మనల్ని అందరినీ బ్రోచడానికి వచ్చారు. అలాంటి దశావతారాలను కూడా ఇక్కడున్న ధ్వజస్తంభంలోనే నిర్మాణం చేశారు. చూడండి, ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. ఈ ధ్వజస్తంభంలో ఉన్న దశావతారాలను కూడా అందరూ దర్శించుకుని జన్మ తరించాలని కోరుకుంటున్నాము. ఇలాంటి నిర్మాణాలను చూసినప్పుడే అనిపిస్తుందండి భారతీయత అనేది ఎంత గొప్పదో, అందులో దేవాలయాలు అనేవి ఎంతటి విశిష్టతను కలిగి ఉంటాయో. ఇంత విశిష్టతను కలిగి ఉన్న దేవాలయాలు ఒక్క భారతదేశంలో ఉండటము అది మన భారతీయులందరూ చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం అని అనుకోవాలి. నా పేరు సత్యనారాయణ. జై శ్రీమన్నారాయణ. శ్రీగిరి సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వరాయ నమః. నేను గతంలో కూడా ఇక్కడ వాస్తవానికి మా కళ్ళ ముంగటనే ఇక్కడ ఈ టెంపుల్ నిర్మాణం జరుగుతున్నా కానీ నేను ఇక్కడ వాస్తవాన్ని పట్టించుకోలే. ఎవరు అంటున్నారు, 1 సంవత్సరంన్నర క్రితం కూడా కట్టించుకున్నా కానీ ఎంతోమంది భక్తులు వస్తుర్రు పోతురు, కానీ మనం ఎవరు అన్నా కానీ పట్టించుకోలే. ఎవరో వస్తారు కడతనే ఎవరో పోతూనే ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటి నేను కూడా ఎన్నో మాటలు విన్నా కానీ నేను పట్టించుకోలే, రాలే. చివరకు ఒకసారి ఏమనుకున్నా అంటే ఒకసారి వెళ్ళి చూద్దాము. అక్కడ ఏమంటే మన మనోహరరాజు స్వామి గారండి పంతులు వస్తుండట, ఏదో నిమ్మకాయ ఇస్తుండట. నిమ్మకాయ ఇచ్చి జనాలందరూ అంటే ఏదో అట్రాక్ట్ అవుతుర్రట అనే మాట నా చెవిలో పడ్డది. అయితే నేను ఒక రిపోర్టర్ను. అయితే నేను ఏమనుకున్నా అంటే నేను తెలంగాణ వాణి రిపోర్టర్నండి. వాస్తవానికి నేను ఏమనుకున్నా అంటే అసలు నిమ్మకాయ మహత్యం ఏందనేటువంటి ఆలోచనతోటి ఈ టెంపుల్కి వచ్చానండి. వచ్చి 1 వారం వస్తా అనుకున్నాను. ఇప్పటి వరకు దాదాపు 2 సంవత్సరాల వరకు ఇక్కడనే అంకితం అయిపోయినా. ఎందుకంటే ఇక్కడ మహిమ అనేటువంటిది వెంకటేశ్వర స్వామి మహిమ అనేది ఖచ్చితంగా ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు 7 వారాలు తప్పకుండా వచ్చినట్టయితే వారు అనుకున్న కోరికలు తీరుతాయి అనేటువంటి మాట 100% వాస్తవం అనే మాటను నేను చెప్తున్నాను. నా పేరు బాబు అండి, అవధూత బాబు. అవధూత బాబు గారు, ఇక్కడ మీరు దేవాలయానికి ఈ రోజు వచ్చారా, ఎప్పుడు వస్తుంటారా? నేను ఇక్కడ దేవాలయానికి 2019లో ఇక్కడ మనకు ఆలయం శంకుస్థాపన జరిగింది. అయితే మాది ఇక్కడే రేణుగుంట గ్రామం, సగ్రామం. గత ఒక 4-5 సంవత్సరాల క్రితము ఇక్కడ ఏమైందంటే మేము ఆర్ఎస్ఎస్ కాబట్టి దేవాలయాలు ఎట్లా ఉన్నాయో దేవాలయాలకు సంబంధించిన ఆలయాలు రక్షిస్తున్నాయా అని మేము చూస్తుంటాము, ఇట్లా శాఖలు నడిపిస్తుంటాము. అయితే ఇక్కడ ఈ ప్రాంతంలో గుడి కడుతున్నారు. అయితే ఏంది అని చెప్పేసి ఒక శనివారం రోజు ఇట్లా నేను బండి మీద వెళ్తున్నాను, ఊరికే వెళ్తుంటే ఒకసారి భజన సౌండ్ వచ్చింది. అదే ఈ టైంలో మధ్యాహ్నం ఇట్లా ఉదయం 11 అవుతుంది, ఈ టైంలో ఇక్కడ భజన ఎందుకు చేస్తున్నారు ఓలో అని చెప్పేసి ఆలయం లోపలికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ మనకు మనోహర్ గురుగారు అని ఇక్కడ స్వామివారు రాజుగారు స్వామివారు ఇక్కడ మొదటి పూజ నుంచి ఇక్కడ పూజ చేస్తున్నారు లోపల. అయితే ఇక్కడ అసలు విగ్రహం లేదు, అయినప్పటికీ పూజలు అవుతున్నాయి ఇందనే వరకు. అంటే నేను అప్పుడు సడన్గా వాళ్ళకు లోపడి వరకు అక్కడ ఉన్న వాళ్ళందరూ అవాకయ్యారు. సడన్గా ఒక భక్తులు వచ్చిరని ఏంది అని చెప్పేసి 6 టైంకి వెళ్ళాను నేను ఇట్లా. తర్వాత అక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత ఓరా అని చెప్పేసి మన ఇక్కడ ఎల్లారెడ్డి సారు ఇక్కడన్నా
ఆలయ సభ్యులు కొంతమందికి ఇట్లా గుడి కడుతున్నాం. ఇక్కడ మీ ఊరే మొదటిసారి మీ రేణుగుంట నుంచి మీరు వచ్చారు, సంతోషం. ఇక్కడ పూజ జరుగుతుంది. ఆరు టైంలో మొదటి వ్యక్తి అని చెప్పేసి వారందరూ సార్ వాళ్ళు సంతోషం చేశారు. అయితే ఇక్కడ నేను అడిగాం, అప్పుడు మామూలుగా మేము చిన్న చిన్న డిగ్రీ అయిపోయింది, ఒక ఉద్యోగం సార్ మాకు ఇక్కడ దేవాలయంలో ఏమైనా ఉంటే చూడండి, ఇట్లా మేము ఆర్ఎస్ఎస్ కార్యక్రమం ఇలా శాఖ పెడతాం, ఇక్కడ మాకు అనుమతి అని అంటే పెట్టండి అని చెప్పేసి చెప్పారు. చెప్పిన తర్వాత నేను మొదటి వారం దర్శనం చేసుకున్నాను స్వామిని. అట్లా ఒక 3 వారాల పాటు రోజు వచ్చాను, ఇక్కడ దగ్గర రోజు వచ్చాను. ఒక వారం ఏమైందంటే స్వామివారి గర్భగుడిలో మాకు మా మనోహర్ గురుగారు ఆరాధిస్తప్పుడు నీళ్ళు చల్లుతారు కండి, ఆ నీళ్ళు చల్లేటప్పుడు గర్భగుడిలో నీళ్ళు చల్లేశారు. తర్వాత ఒక్కటిసారి బాలాన్మంతుని రూపం ఇక్కడ మన ముగ్గడ స్వామివారు ఉంటుంది, సేమ్ అదే రూపం నాకు రీటి బిందువు రూపంలో కనబడ్డది. కరెక్ట్ ఒక 2 సెకండ్లు కనబడ్డది. తర్వాత నేను అడిగాను వాళ్ళకన్నా కనబడ్డది అంటే ఒక 3-4 మాత్రమే గురుగారికి కనబడ్డది అని చెప్పారు. అంటే స్వామివారి యొక్క దర్శనం ఆ రోజు నుంచి వెళ్ళి నేను నాన్ వెజ్ తినడం మొత్తం బంద్ చేశాను. అంటే స్వామి సంకల్పం ద్వారా ఇట్లనే మీరు గర్భగుడికి వచ్చేంత వరకు నేను ఎలాంటి నాన్ వెజ్ ఇట్లా తినను స్వామి సంకల్పం చేశాను. తర్వాత నాకు ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వారంలో నేను సోషల్ ఒక డిపార్ట్మెంట్ సంబంధించి ఎగ్జామ్ రాశాను, ఎంట్రన్స్ ఎగ్జామ్. దానిలో ఇక్కడనే మళ్ళీ అది క్వాలిఫై అయింది. రాసిన తర్వాత ఉద్యోగం గిట్లా తాత్కాలికంగా వచ్చేసింది స్వామివారికి. ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు గుడి కేంద్రంగా మనకు ఎన్నో సంస్కారాలు నేర్పించేది, అలాంటి పద్ధతులు మళ్ళీ మనం ఇక్కడ ఈ ప్రాంతంలో తీసుకురావని మాకు గుడి కేంద్రంగా చాలా మంది పిల్లలకు భజనలు ద్వారా దేశభక్తి గీతాలు ఇట్లా పుస్తకాలు చాలా వరకు మేము అందిస్తున్నాము. అంటే మా అక్కడ సంఘ సేవ విధంగా శాఖల ద్వారా చేస్తుంటాము. కాబట్టి మీరు ఇట్లా ప్రతి గ్రామంలో దేవాలయాలని తర్వాత హిందూ రక్షణ కోసం ఎల్లప్పుడూ చాలా మంచి పని చేస్తున్నారు సోదరా. మీరు ఇలాంటివి ఇంకా చేయండి, ఇలాంటివి ఇంకా చేస్తూ ఎంతో మందిని మీలాగా దేశభక్తి దైవభక్తి వైపు నడిపించాలని ఈ స్వామివారి సన్నిధిలోనే మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే మేము వీడియోల ద్వారా బయటకు ప్రచారం చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా మేము చేస్తాము. ఓకే అండి, ధన్యవాదాలు. జై శ్రీరామ్. ముందుగా ఎప్పుడూ కూడా ధ్వజస్తంభాన్ని దర్శించుకున్న తరువాతనే దేవాలయంలో ప్రాంగణంలోకి అడుగు పెడుతూ ఉంటారు. అలాంటి దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి 45 అడుగుల ఎత్తైన ఏకశిలా ధ్వజస్తంభాన్ని దర్శించుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరందరూ కూడా శ్రీగిరి సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి సందర్శించండి. ఓం నమో వెంకటేశాయ.